హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో చాలా క్లారిటీగా క్లియర్గా మొదటి నుంచి ఇప్పుడు దాకా మన కంపెనీ వాళ్ళు లేదా కొంతమంది చేసిన తప్పిదాల వల్ల అంటే ప్రాబ్లమ్స్ వల్ల మనం కలకన్న కలలు కానివ్వండి, అలాగే మన ఆశలు అడియాసలు అవడానికి గల కారణాలు ఏంటి అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం. అది దానికి కారణాలు ఎవరి వల్ల ఇలా జరిగింది అనేది కూడా తెలుసుకుందాం బేసిక్గా. ఓకే, వీడియో అనేది చాలా డెప్త్గా ఉంటుందండి. స్కిప్ చేస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ కూడా నేను డీప్గా తీసుకొని మీకు చెప్తుంది, అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి సబ్జెక్ట్ మీకు ఎవరెవరు ఇస్తున్నాను కాబట్టి లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే కుదిరినంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కొద్దిగా లెంత్ ఉన్నా ఖచ్చితంగా మీకు పూర్తి సబ్జెక్టు పూర్తి క్లారిఫికేషన్ అనేది వస్తుంది. అంటే మనం ఇలా డౌన్ఫాల్ అవ్వడానికి, ఇబ్బందుల పాలవడానికి, మన కళలు నాశనం కావడానికి కారణాలు ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి. తెలిస్తేనే కదా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి 2018 నుంచి ఆన్ పేసు అనేది స్టార్ట్ అయిందండి. ఇది అందరికీ తెలిసిందే. 2018 నుంచి 2022 వరకు కూడా ఆన్ పేసు కంపెనీ అంటే మన యాష్ గారు వాళ్ళ టీం ఏదైతే ఈ యొక్క దాన్ని తయారు చేసారో ఆ టీం అంతా కూడా ఎంఎల్ఎం కాన్సెప్ట్ని అయితే ప్రమోట్ చేశారు. దాదాపు 17 లెవెల్ ఉన్నట్టు నాకైతే గుర్తండి. 7 నుంచి 17 లెవెల్ ఏ ఉన్నాయి. ఎందుకంటే నేను లాస్ట్ స్టేజ్లో జాయిన్ అయ్యనమాట, లెవెల్స్ తీసే స్టేజ్లో. ఓకే, 2022 మార్చి లోపు ఈ లెవెల్స్ అన్నీ తీసేశారు. లీడర్ బోర్డు కూడా తీసేశారు. దానివల్ల 2018 నుంచి 2022 వరకు ఇది ఎంఎల్ఎం స్ట్రక్చర్ని ఫాలో అయినట్టుగా మనకు అక్కడ ప్రూఫ్స్ అనేవి ఉండిపోయాయి. ఇది ఒక మైనస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. అలాగే మనది 2022 మొదట్లోనే గో ఫౌండర్స్ నుంచి ఓ ఫౌండర్ వెబ్సైట్ కింద మారింది. ఈ 2 మార్పులు అనేవి అదే టైంలో కొద్దిగా మార్చారన్నమాట. ఓకే, అంటే మనం ఫస్ట్ తీసుకున్న స్టెప్ రాంగ్ స్టెప్పే. ఎప్పుడు ఫస్ట్ ఈ ఎంఎల్ఎం కాన్సెప్ట్ లాగా లెవెల్స్ పెట్టడం, లీడర్ బోర్డులు పెట్టడం ఇవన్నీ కూడా ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నారు. సరే, రాంగ్ స్టెప్ నుంచి రైట్ స్టెప్కి వద్దాం అనుకున్నారు. కానీ ఫస్ట్ తప్పు చేసి దాని తర్వాత నేను మంచివాడిని అవుతానంటే లోకం ఒప్పుకోదు కదండి. ఓకే, అదొక మైనస్ కింద మనం కన్సిడర్ చేస్తే, నెక్స్ట్ వచ్చేసి సరైన ప్రోడక్ట్ తయారవ్వకుండా మీరు గమనించే ఉంటారు. మనకి ఓ ఫౌండర్స్లోకి వచ్చిన తర్వాత ఓ డెస్క్ అని, ఓ మెయిల్ అని ఇలా కొన్ని ప్రోడక్ట్స్ కనిపించే కానీ వాటిని వాడడానికి అంత పర్ఫెక్ట్గా యూజ్ అయ్యే కావు. అవి కేవలం డెమో ప్రోడక్ట్స్ అని మాత్రం మనందరికీ తెలుసు మాట. ఓకే, సరైన ప్రోడక్ట్ అనేది తయారవ్వకుండానే మార్కెటింగ్ భారీగా చేయడం, అంటే బుజ్జికాయల ఎఫ్ఎం మీద యాడ్ చేయడము, దాని తర్వాత దుబాయ్ మొత్తం మెట్రో స్టేషన్ తీసుకోవడం, దాని తర్వాత దుబాయ్ మాల్లో కానీ వాటిలో కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా భారీ ఖర్చులు చేశారు అన్నమాట. మన వాళ్ళు మార్కెటింగ్ భారీగా చేశారు. ప్రోడక్ట్లో అసలు దమ్మే లేకుండా అయిపోయింది. ఎందుకంటే మనం అంతా ఏం చేసామంటే ప్రోడక్ట్ని చూసేవాళ్ళం కాదు. మనందరం బేసిక్గా మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే ప్రోడక్ట్ని చూడకుండా మార్కెటింగ్ని మాత్రమే చూసాం. దాన్ని మాత్రం హైలైట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మనకు అది మాత్రం కనిపించేది కదా. దానివల్ల మనకు మార్కెటింగ్ ఏమో పీక్స్లో ఉంది, ప్రోడక్ట్ ఏమో వీక్ అయిపోయింది అన్నమాట. ఇది కూడా ఒక మైనస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ అనేది ఏంటంటే మనకి ఓ కనెక్ట్ ప్రోడక్ట్ కూడా మనకి పూర్తిగా రెడీ అవ్వకుండా కేవలం మనం ఒక 7-8 నెలలు వాడామండి. అంటే ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ 1 వరకు కూడా మనం వాడింది ఓ కనెక్ట్లో డెమో వర్షనే. దాని తర్వాత కూడా డెమో అది ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వకుండా ఓ కనెక్ట్ ప్రోడక్ట్ అనేది మనతో ప్యాకేజీలు కట్టించడం కూడా ప్రాబ్లం కాదు. కానీ దానికి 1 మంత్ బ్యాకే, అంటే ఆగస్ట్ నెలలో మనకి ఎస్సీసీ కేసు పడింది. ఆగస్టు 11 టైంలో ఎస్సీసీ కేసు పడినప్పుడు, ఒక కంపెనీ మీద ఎస్సీసీ కేసు పడినప్పుడు ముందుగా ఎస్సీసీ కేసుని క్లోజ్ చేసుకుని దాని తర్వాత ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే అసలు మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. ఈ ఒక్క రాంగ్ స్టెప్ యాష్ గారు తీసుకున్నారు. ఆయన తీసుకున్నారా లేకపోతే ఆయనకి వేరే వాళ్ళు చెప్పడం వల్ల అది ఆలోచించుకోకుండా సరే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో నాకైతే తెలియదండి. అంటే మహమ్మద్ కమాలు, నజాలి వీళ్ళందరూ గతంలో ఉన్నారు కదా, వాళ్ళు చెప్తే ఈయన ఓకే అన్నాడా లేదంటే ఈయన ఓన్గా డిసిషన్ తీసుకున్నాడు అనేది నాకు కొద్దిగా డౌట్. ఎందుకంటే ఎస్సీసీ కేసు పడిన నెక్స్ట్ డేనే ఎప్పుడు ఆయన డైరెక్ట్గా జూమ్ మీటింగ్ పెట్టాడు. ఎస్సీసీ కేసు పడిన లేడీతో మాట్లాడిచ్చారు, ఎన్ని ప్రాబ్లం అన్నారు అదన్నారు. దాని తర్వాత దేవుడు తప్ప ఆన్ పేస్ని ఎవరు ఆపలేరు అని చెప్పి కూడా ఆయనే అన్నాడు. ఇవన్నీ కూడా అప్పుడు హైలైట్ అయినాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఎస్సీసీ కేసు పడింది అని తెలిసి కూడా మళ్ళీ 1 మంత్ లోపే ప్యాకేజీలు కట్టించడం, అది కూడా సరిగ్గా తయారవని ఓ కనెక్ట్కి. ఇది చాలా పెద్ద మైనస్ అన్నమాట. ఎందుకంటే ఓ కనెక్ట్ అనేది మనం వాడాం, మంచి ప్రోడక్టే, నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా. నేను కూడా చాలాసార్లు చెప్పాను. కానీ మనకి అది 60% మాత్రమే తయారైందండి. ఓకే, 100% తయారవ్వాల. మనకు ఓ కనెక్ట్ సరైన అప్లికేషన్ అనేది కూడా పూర్తిగా తయారవ్వాల. ఎప్పుడు నొక్కినా సరే రీడైరెక్ట్ టు అనదర్ ట్యాబ్ అని చెప్పి వేరే ట్యాబ్స్కి వెళ్ళడం, 4-5 పర్మిషన్లు ఇస్తే కానీ ఓపెన్ అవ్వకపోవడం,
కొంతమందికి డేటా అవ్వడం, కొంతమందికి ఫోన్ హీట్ ఎక్కిపోవడం, కొంతమందికి ఛార్జింగ్ అయిపోవడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి అందులో మనం ఫేస్ చేసాం. అంటే అది పూర్తిగా రెడీ అవ్వలేదని మనం ఏమైనా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, కాబట్టి ఎస్సీసీ కేసు పడినప్పుడే మనం ఏం చేయాలి, ఎస్సీసీ కేసుకి అప్పుడే సెటిల్మెంట్ చేసుకొని 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు అప్పుడు ఇచ్చుంటే అయిపోయేది. దాన్ని సాగదీసి ఒక 2 years సాగదీయడం వల్ల ఇక్కడ పెనాల్టీయే 40 కోట్లు కట్టాం మనం. మీ అందరికి తెలిసిందే కదా, పెనాల్టీయే 40 కోట్లు కట్టాం. అది కాక మిగతా అమౌంట్తో కలిపి 270+ కోట్లు కట్టాం. అదేదో అప్పుడే కట్టేసి ఇంత నష్టం వచ్చేది కాదు. ఓకే, ఇదొక మైనస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ ఎస్సీసీ కేసు వల్ల మనకు కొన్ని చోట్ల ఫండ్స్ ఆగాయని చెప్పారు, కొన్ని చోట్ల ఫండ్స్ మనకు రిలీజ్ అవ్వలేదని చెప్పారు. దానివల్ల హైదరాబాద్ ఎంప్లాయీస్కి కానివ్వండి, మిగతా దేశాల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కానివ్వండి, శాలరీలు ఆన్ టైంలో ఇవ్వలేకపోయారు. దానివల్ల మన ఆఫీసులు మొత్తం మూసుకోవాల్సి వచ్చింది. ఓకే, కేవలం ఒక ఎస్సీసీ కేసుని ఆన్ టైంలో మనం ప్రెడిక్ట్ చేసి, అంటే అది చిన్నది, దానివల్ల పెద్ద మనకి నష్టం లేదని చెప్పి సింపుల్గా తీసేసిన దానివల్ల మన ఏదైతే కష్టపడి స్థాపించామో అదంతా కూడా ఒక దెబ్బకి కుప్పకూలిపోయిందన్నమాట. ఓకే, కాబట్టి ఎస్సీసీ అన్నది పెద్దదేం కాదు, చాలా చిన్నది, దానివల్ల మనకు ప్రాబ్లం లేదని చెప్పడమే ఆయన చేసిన పెద్ద తప్పు, మిస్టేక్ నాకు తెలిసి యాష్ గారు చేసింది. ఓకే, ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఆన్ టైంలో క్లియర్ చేసుకోవాలి. ఆన్ టైంలో క్లియర్ చేసుకోవడం మానేసి దాన్ని వేరే ప్రోడక్ట్ కింద డైవర్ట్ చేసి ఓకనట్టు ప్యాకేజీలు కనిపించడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి బేసిక్గా మనం అప్పుడు అనుకున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంకో మైనస్ కూడా చేశారు. అదే టైంలో ఇంకో తప్పు కూడా చేశారు. ఒకటి, ఎస్సీసీ పడినప్పుడు ప్రోడక్ట్ రిలీజ్ చేసి డబ్బులు కట్టించుకోవడమే తప్పు. అంటే ముందుగా మనకి ఎస్సీసీ పడింది వచ్చేసి ఓవర్ల్యాండ్ అన్నమాట. ఓవర్ల్యాండ్ యూఎస్లో పడింది అన్నమాట. ఈ ఓవర్ల్యాండ్ యూఎస్లో మన ఫౌండర్స్ అందరూ కూడా ఫౌండర్ మెంబర్షిప్లు మనకు అప్పట్లో $98 ప్లస్ $5 మొత్తం మీద $103 పెట్టి ప్యాకేజీలు అనేది తీసుకున్నారు. అంటే తక్కువ మన భాషలో చెప్పుకోవాలంటే 9,200 అనుకుందాం ఎగ్జాంపుల్కి. 9,200 బట్టి దాదాపు 14,26,000 మంది ఫౌండర్స్ దాకా ఫౌండర్ మెంబర్షిప్ అయితే తీసుకున్నారు. అంటే నెంబర్స్ మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం, మల్టిపుల్ ఐడీస్ ఎన్ని తీసేసినా సరే ఒక 8 లక్షలు మొత్తం మీద పని అక్కడ లెక్క అయితే 14,26,000 దాకా ఈ అమౌంట్లు కట్టిందంతా కూడా ఓవర్ల్యాండ్ ఫ్లోరిడా. ఓకే, ఓవర్ల్యాండ్ ఫ్లోరిడా యుఎస్ఏ కట్టాం. కేసు పడింది కూడా ఎస్సీసీ యుఎస్ఏకి సంబంధించి పడింది. వీళ్ళు ఒకేసారి 2 పెద్ద తప్పులు చేశారు. ఒకటి, అసలు మనకి ఎస్సీసీ పడినప్పుడు దాన్ని క్లియర్ చేయకుండా అదే టైంలో ఓకనట్ ప్రోడక్ట్ తేవడం, మళ్ళీ అదే టైంలో ప్యాకేజీలు కట్టించుకోవడం. రెండోది వచ్చేసి ఆ ప్యాకేజీలు కట్టించుకునేది కూడా దుబాయ్లో ఎవరైతే మనం ఫ్లోర్స్ ఉంటాయి కదా, దుబాయ్లో మనకి సమ్ ఫ్లోర్స్ అని పైన ఇచ్చారు కదా, 156, 136 ఇలాగ ఫ్లోర్స్ ఇచ్చారు. కాబట్టి ఆ ఫ్లోర్స్లోకి అమౌంట్ వెళ్ళేలాగా ప్లాన్ చేయడం. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్న అమౌంట్ దానికి బిల్ తీస్తే మీకు ఫ్లోరిడా యుఎస్ఏలో కట్టినట్టు వస్తుంది. అలాగే మీరు ఓకనట్ ప్యాకేజీకి సంబంధించింది మనం బిల్ తీసినట్టయితే మనకి దుబాయ్ బుర్జ్ ఖలీఫాకి సంబంధించి ఆఫీస్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఒక కంపెనీకి వేరు ప్రాంతాల్లో మనీ ట్రాన్స్లేట్ జరగడం, అది కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా జరగడం ద్వారా మనం కట్టిన అమౌంట్ ఎంత ఏంటనేది పర్టికులర్గా గవర్నమెంట్కి వీళ్ళు చూపించుకోకూడదు అని చెప్పి ఒక ప్లాన్ వేశారు కొంతమంది. అది మన మహమ్మద్ కమాల్ వేశారా, యాష్ గారు వేశారా నాకు తెలియదు. బేసిక్గా అయితే ఇదన్నీ జరిగినాయి చెప్తున్నాను నేను. ఓకే, ఈ రకంగా జరగడం చేత ఆ మనీ అనేది అక్కడ స్కామ్ జరిగిందన్నమాట. దానికి లెక్కల పక్కల అయితే మనకి లేవు. ఓకే, మరి నాకు వచ్చే బిగ్ డౌట్ ఏంటంటే, ఎస్సీసీకి కేసు పడిన తర్వాత మనకి డబ్బులు ఆగినాయి అన్నారు. ఓకే, ఎస్సీసీ కేసు పడకముందే మనం ఒక 1,100 కోట్ల నుంచి 1,200 కోట్ల దాకా ఫౌండర్ మెంబర్షిప్కే కట్టాం. ఓకే, ఈ ఫౌండర్ మెంబర్షిప్ కట్టిన డబ్బులు ఏమైనాయి అని ఇప్పుడు దాకా ఆయన చెప్పలా. ఈయన కేవలం మనకి యాష్ గారు చెప్తుందల్లా కూడా ఓకనట్కి సంబంధించి $82 million గురించి మాత్రమే చెప్తున్నాడు. ఓకే, అంటే 700 కోట్లు మినిమం. 700 కోట్ల గురించి హైలైట్ చేస్తున్నారు, కానీ గతంలో కట్టిన ఈ 11 నుంచి 1,200 కోట్లు ఏమైనాయి అనేది చెప్పట్ల. మార్కెటింగ్లకు వాడారు, ఓకే, ప్రోడక్ట్కి వాడారు, ఓకే, దాని తర్వాత మనకి ఏవైతే ఆఫీసులు ఉన్నారో వాటికి వాడారు, ఓకే. అయినా సరే 1000 కోట్లు అయిపోదు కదా. ఓకే, ఆ 1000 కోట్లు అయిపోదు. అలాగే ఈ ఎస్సీసీ కేసు కట్టింది 300 కోట్లు అయింది. మొత్తం మీద మనం ఒక 700 కోట్లు అటు ఇటు తీసేసినా సరే ఇంకో 1000 కోట్లు మనకి అక్కడ ఉండాలి. ఆ 1000 కోట్లు ఏమైంది, అది హోల్డ్ అయిందా ఏంటి అనేది చెప్పట్ల. అది యూఎస్ఏ గురించి చెప్పట్లే మన యాష్ గారు, కేవలం దుబాయ్ని మాత్రం హైలైట్ చేస్తున్నారు. మహమ్మద్ కమాల్ తీసుకుపోయింది కేవలం దుబాయ్లో మనం కట్టిన ప్యాకేజ్ డబ్బులు మాత్రమే. కానీ మనకి ఎస్సీసీ కేసు వల్ల ఏదైతే ఫండ్ అనేది లాక్ అయిందో, ఆ ఎస్సీసీ కేసు ఫండ్ అనేది మనకి 11 నుంచి 1,200 కోట్ల రూపాయలు ఉండాలి ఫౌండర్ మెంబర్షిప్ డబ్బులు. వాటి గురించి మాత్రమే సరిగ్గా క్లారిటీ ఎందుకు చెప్పట్లేదు అనేది పెద్ద బిగినర్ మిస్టేక్ మాట ఇది. ఓకే, కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ని మన వాళ్ళే నెత్తిన వేసుకున్నారు. బేసిక్గా ఇందులో మంచో చెడో యాష్ గారు తప్పు కూడా 100% ఉంది. ఆయన కూడా చాలాసార్లు ఒప్పుకున్నారు, నేను చాలామందిని నమ్మాను,
వాళ్ళు చెప్పిందల్లా చేశాను కాబట్టి ప్రాబ్లం వచ్చిందని. ఎప్పుడైనా సరే పక్కన వాళ్ళు చెప్పింది నమ్మచ్చు, వినొచ్చు, కానీ ముందుగా మనం ఆలోచించాలి కదా. బేసిక్గా మన దగ్గర సరైన ప్రోడక్ట్ రెడీ అవ్వకుండా ప్యాకేజీలు కట్టించడం తప్పు, లేదా ఎస్సీసీ కేసు పడినప్పుడు ఎస్సీసీ కేసు దాన్ని క్లియర్ చేయకుండా మార్కెట్లో ప్యాకేజీలు తీసుకోవడం తప్పు. అలాగే ఎస్సీసీ కేసు పడి ఆల్రెడీ ఒక అమౌంట్ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే దేశం నుంచి అమౌంట్ తీసుకోవడం తప్పు. ఇవన్నీ కూడా ఆయన ఆ టైంలో ఆలోచించలేమాట. కేవలం ఏంటంటే ఏదో రకంగా బిజినెస్ చేసి ముందుకెళ్ళిపోతే చాలు, ఏదో రకంగా డబ్బులు వస్తే చాలు అనుకున్నాడు. ఏంటో మరి నాకు కూడా బేసిక్గా తెలియదు. ఎందుకంటే ఎవరికి కూడా విత్డ్రాల్ సరిగ్గా ఇవ్వలేదు. ఆయన తీసుకునేటప్పుడు ఏకదాటిగా తీసుకున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాని ఏంటంటే మనకి సెప్టెంబర్ 2వ తారీఖున 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ప్యాకేజీలు స్టార్ట్ అయ్యాయండి. మధ్యలో ప్యాకేజీలు కట్టినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. దాదాపు 2024 జనవరి దాకా కూడా మనకి క్రిప్టో కరెన్సీ రూపంలో ఏదో ఒక రూపంలో డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకోవడానికి రాని నొప్పులు ఇవ్వడానికి ఎందుకు వచ్చినాయని నాకు డౌట్ బేసిక్గా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే తీసుకునేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇచ్చేటప్పుడు కూడా వచ్చినాయి కరెక్టే, కానీ తీసుకునేటప్పుడు ఎక్కువ రాలేదు, మనకి ఇచ్చేటప్పుడు మాత్రం ఎందుకు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి డౌట్ మాట. కేవలం తీసుకోవడానికే పనిచేస్తాయి ఈ సంస్థలో, ఇవ్వడానికి పనిచేయవని డౌట్ నాకు బేసిక్గా. మీరందరికీ తెలిసిన విషయం ఇది. 2024 జనవరిలో కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో మనం ప్యాకేజీలు కట్టాం, కొంతమంది $93 లెక్క. ఓకే, కాబట్టి డబ్బులు కట్టిస్తూనే ఉన్నారు, కానీ విత్డ్రాల్ మాత్రం ఇవ్వాల. దాదాపు మహా అయితే ఒక 400 నుంచి 500 మందికి మాత్రం విత్డ్రాల్ ఇచ్చారు. ఓకే, మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఈ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు తీసుకోవడానికి అర్హులు కాదనుకున్నారా, లేకపోతే ఇవ్వకూడదని చావాలని హోల్డ్లో పెట్టారా? ఎందుకంటే అప్పుడు ఇవన్నీ ఇష్యూలు జరగలేదు కదా. అప్పుడు జరిగిన ఇష్యూలు వేరే. మనకి ప్రాబ్లమ్స్ గట్టిగా ఎప్పుడు తెలిసిందో మనకి బేసిక్గా జనవరి నుంచే శాలరీలు ఇవ్వడం ఆపేశారంట హైదరాబాద్ ఆఫీస్లో ఎంప్లాయీస్కి. నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత చెప్తున్న విషయాలు ఇవన్నీ. ఓకే, నేను వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే ఎన్నో, నేను డైరెక్ట్గా కనుక్కున్న తర్వాతే దాన్ని నమ్ముతాను, దాన్ని మీకు చెప్తా. ఓకే, జనవరి నుంచి జూన్ దాకా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మొత్తం మీద ఒక 7-8 నెలలు డబ్బులు ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళు బయటకు వచ్చి ఆన్ పేసు మీద కేసు పెట్టి మాకు ఇలా డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి పబ్లిక్లో వచ్చిన తర్వాత కంపెనీ రెస్పాండ్ అయింది. దాని తర్వాత కంపెనీ మారుస్తున్నాం అని చెప్పారు, కానీ అది మార్చలే. నాలెడ్జ్ సిటీలోకి మారుస్తున్నాం అని చెప్పి టాక్ వచ్చింది. అక్కడికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మారుతున్నాను అన్నట్టుగా చెప్పారు, కానీ క్లోజ్ చేస్తున్నానని చెప్పలే. ఎందుకంటే క్లోజ్ చేస్తున్నానని వాళ్ళు చెప్తే అది బాగా ఇష్యూ అయిపోద్ది, కాబట్టి క్లోజ్ చేస్తున్నానని చెప్పకుండా మారుస్తున్నాను అని చెప్పి తెలివిగా తప్పించుకున్నారన్నమాట అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది. ఓకే, కాబట్టి ఈ రకంగా ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఇప్పుడు ఎవరు తీసుకున్న కొత్తలో వాళ్ళే పడినట్టు, వాళ్ళు ఆ రోజు తప్పు చెప్పారు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా కొంతమందికి ఎంప్లాయీస్కి శాలరీలు అనేవి కంపెనీ సైడ్ నుంచి రాలా. ఓకే, అలాగే ఫామ్ 16 అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఈ కంపెనీ నుంచి పూర్తిగా వెళ్ళిపోతున్నప్పుడు ఫామ్ 16 ఇవ్వాలి. ఫామ్ 16 ఇవ్వకపోతే వాళ్ళకి వేరే ఎక్కడ కూడా జాబ్స్ అనేవి రావు. ఆ రకంగానే వీళ్ళకి చాలామందికి కూడా జాబ్స్ అనేవి లేకుండా అయిపోయారు. ఓకే, ఇక్కడ కంపెనీ అనేది డబ్బులు ఇవ్వకపోవడం ఒకటి, రెండోది వచ్చేసి వాళ్ళకి జాబ్ లేకుండా చేయడం రెండో తప్పు అని చేసిందన్నమాట. ఈ రకంగా చాలామంది ఎంప్లాయీస్ అయితే ఇబ్బందులు ఉన్నారన్నమాట. కాబట్టి హైదరాబాద్లో కేసు అనేది పూర్తిగా తేవలేదు, అది మన ఎంప్లాయీస్ పెట్టింది. ఓకే, కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం మనకి యాష్ గారు చేసిన ఎన్నో రకాల మిస్టేక్స్ వల్లే జరిగినాయి. ఎందుకంటే మాటలు చూస్తే కోటలు దాడతాయండి మన యాష్ గారి. బేసిక్గా సబ్జెక్ట్ అనేది పీక్స్లో ఉంటుంది, ప్రోడక్ట్ మాత్రం వీక్గా ఉంటుంది, అది మీ అందరికీ తెలిసింది. ఓకే, ఇక్కడ ఓ కనెక్ట్ని చూసి గర్వపడ్డాను, ఖచ్చితంగా చెప్తాను, నేను ఇప్పటికీ ఒప్పుకుంటున్నాను. కానీ నేను అనుకున్నంత రేంజ్లో అయితే అది, మనం ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే అది ఇంకా పూర్తిగా తయారవ్వకముందే వీళ్ళు చేసిన ఈ ఇన్ని మిస్టేక్స్ వల్ల, అంటే ఈ ఎస్సీసీ కేసు సరిగ్గా ఆన్ టైంలో క్లోజ్ చేయించకుండా, అంటే సెటిల్మెంట్ అప్పుడు చేసుకోకుండా బాగా ల్యాగ్ చేయడం వల్ల, 2 సంవత్సరాలు వెయిట్ చేయడం వల్ల, వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఆగిపోవడం వల్ల, ఆగినాయో మరి ఆ డబ్బులు ఏమైనాయో మనకు తెలియదండి, ఆయన చెప్పలేదు. మళ్ళీ మనం ఒకసారి బ్యాక్కి వెళ్ళినట్టయితే 2023 అక్టోబర్ నవంబర్కి వెళ్ళినప్పుడు అయితే డబ్బులు అనేవి దుబాయ్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే బంగ్లాదేశ్ వల్ల కేసు ఇష్యూ అయింది, డబ్బులు అనేవి హోల్డ్లో పడ్డాయి, రిలీజ్ అవుతాయి త్వరలో అని చెప్పాడు. దాంతో జనవరిలో డబ్బులు అనేది మనకు రిలీజ్ అయిపోయినాయని కూడా ఆయన చెప్పింది. ఓకే, డబ్బులు రిలీజ్ అయిపోయినాయని కూడా చెప్పాడు, దాంతో డబ్బులు ఇస్తానని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ డబ్బుల టాపిక్ అసలు ఇప్పుడు దాకా లేదు సరిగ్గా. ఓకే, రీసెంట్గా మళ్ళీ ఎస్సీసీ కేసుకు సంబంధించి మనకి పోలింగ్లు పెట్టినప్పుడు మాత్రం డబ్బులు ఇస్తానని చెప్పాడు. మనమేమో డబ్బులు ఇస్తానన్నారు కదా అని చెప్పి చాలా పాజిటివ్గా అయితే ఆ పోలింగ్లో రెస్పాండ్ అయ్యాం. మళ్ళీ దాని తర్వాత డబ్బుల టాపిక్కే లేదు. ఓకే, ఈ రకంగా ప్రతిసారి ఒక టాపిక్ని చెప్పడం, దాన్ని పూర్తి చేయకుండా, అంటే ఏదైనా ఒక టాపిక్ ఆయన తెచ్చడం కూడా దాన్ని పూర్తి చేయకుండా సగం ఆపేస్తాడు. ఇప్పుడు మీరు గమనించండి, మీకు ఓఎస్ అలాగే ఓపెన్ అవుతుంది కాబట్టి ఓ న్యూస్ 11కి ఓ న్యూస్ 12కి సంబంధం లేదు, ఓ న్యూస్ 12కి ఓ న్యూస్ 13కి సంబంధం లేదు, ఓ న్యూస్ 13కి ఓ న్యూస్ 14కి సంబంధం లేదు. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ
జర్నీ చేస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ చేయాలి. దానికి సంబంధం లేకుండా దానికి సంబంధం లేకుండా దానికి సంబంధం లేకుండా ఇలాగ సంబంధం లేని విషయాలు మనకు చెప్పి కన్ఫ్యూజ్ చేయడం తప్ప సరైన క్లారిఫికేషన్ లేకపోవడం వల్లే ఖచ్చితంగా మన నాశనం అయ్యామని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను. ఇది నా ఓన్ ఒపీనియను. మిమ్మల్ని బాధ పెట్టాలనో భయపెట్టాలనో నేను ఏమీ చెప్పట్లేదు. ఇన్ని సంవత్సరాల జర్నీలో నేను ప్రాబ్లం కింద కన్సిడర్ చేసిన కొన్ని విషయాలు మాత్రం మీకు ఇప్పుడు అన్నీ చెప్పా. ఓకే, కాబట్టి ఎంఎల్ఎం స్ట్రెచ్చర్ తీసుకురావడం ఫస్ట్ మైనస్. రెండోది వచ్చేసి ప్రోడక్ట్ సరిగ్గా లేకుండా మార్కెటింగ్ చేయడం రెండో మైనస్. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు. వేల కోట్లు అనలేను, కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు అన్నమాట. ఓకే, కొన్ని వందల కోట్ల రూపాయలు మార్కెటింగ్లకి వాటికి ఖర్చు పెట్టడం అనేది రెండో మైనస్. మూడోది వచ్చేసి ఎస్సీసీ కేసు పడగానే దాన్ని క్లియర్ చేయకుండా దాన్ని సాగదీసి మళ్ళీ మనతో ప్యాకేజ్ కట్టించుకోవడం మూడో మైనస్. అన్నీ జరుగుతున్నా కూడా ఇంకా మన దగ్గర డబ్బులు తీసుకున్నారే తప్ప మనకు డబ్బులు ఇవ్వకుండా ఆపడం నాలుగో మైనస్. అసలు డబ్బులు ఏం జరిగినాయి ఏంటని చెప్పకపోవడం ఐదో మైనస్. సరైన స్ట్రెచ్చర్ లేకుండా ఈ ఎంప్లాయీస్ని అనుకోకుండా ఇచ్చేయడం వల్ల అక్కడ ఆఫీసులు తీసేయడం అనేది ఆరో మైనస్. ఎన్ని మైనస్ల వల్లే ఈ అనుకున్న ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి మనకి. ఓకే, కాబట్టి నేను చెప్పిందల్లా కూడా మీకు పాయింట్ కరెక్ట్గా అనిపించిందా రాంగ్ అనిపించిందా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నేను చెప్పింది మీకు ఇదంతా కూడా మేము కూడా చూసాం ఇదంతా పర్ఫెక్ట్ అనిపిస్తే ఎస్ అని పెట్టండి. లేదు నేను చెప్పింది ఎక్కడైనా తప్పు అనిపిస్తే రాంగ్ అని పెట్టండి. దేనికైనా సరే నాకు ఇబ్బంది ఏం లేదు, నేను తెలుసుకుంటాను. ఎందుకంటే నేను మ్యాక్సిమం డీప్గా అనాలిసిస్ చేసే మీకు చెప్తున్నా. ఓకే.